इंचार्ज है, वो इंचार्ज है ठीक है, बट कोई तो उसको हेल्प करना पड़ेगा। तो एक काम करो, उसको जाके बुला के लेके आओ, कोई तो अथॉराइज्ड पर्सन को बुला के लेके आओ। नहीं, तुम्हारे बाहर जाने के लिए उसको बुला के लेके आने के लिए बोलो। ब्लैंकेट भी पूरा चेक इन में है ना भाई, तो ब्लैंकेट भी नहीं బాబు చలికి వణికిపోతున్నాడు అక్కడ. మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం, మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్ ఇన్ లో. మీరు కనీసం మా బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి, ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను చెప్పి వచ్చి అడిగాను. అప్పుడు లేదు, ఇప్పుడు నా హస్బెండ్ కి వణుకు వచ్చింది, ఫీవర్ వచ్చేసింది, కప్పడానికి లేదు, ఏమీ లేదు. ఏం చేయాలి? కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు ఇక్కడ, కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ. మేమిద్దరం కపుల్ ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం, ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్/క్యాన్సిల్డ్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్ కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. అంతే, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు.